మొదటి రాజులు 12 అధ్యాయంలో సొలొమోను కుమారుడైన రెహబాము రాజ్యానికి వస్తాడు. సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడు రెహబాము రాజ్యానికి వస్తాడు. రెహబాము రాజ్యానికి వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరూ, ఇశ్రాయేల్ పెద్దలందరూ ఈ రెహబాము దగ్గరకు వచ్చి రెహబాముకు ఒక విజ్ఞప్తి చేశారండి. అదేమిటంటే, అయ్యా నీ తండ్రి అయిన సొలొమోను మా మీద ఎక్కువ పన్నుల భారం విధించాడు, మేము కట్టలేనన్ని పన్నులు, అంచేత ఆ భారాన్ని తగ్గిస్తే మేము నీకు సేవ చేస్తాం అన్నారండి. సొలొమోను ఎందుకు పన్నులు విధించాడండి? దేవాలయం ఎప్పుడో అయిపోయిందండి. సొలొమోను దేవాలయం అంటే మొదటి 8-10 సంవత్సరాలు అయిపోయిందండి. తర్వాత ఇంకో 30 సంవత్సరాలు పరిపాలించాడు. 30 సంవత్సరాలు ఆయన పరిస్థితి ఏంటనుకుంటే ఏమనుకుంటున్నారు మీరు? 1000 మందికి భోజనం పెట్టాలండి. ఆయన రోజుకి 1000 మంది భార్యలకు భోజనం పెట్టాలండి. 1000 మందేనా? 1000 మందికి ఒక్కొక్క ఆమెకు 10 మందో 15 మందో పనులు ఉంటారు, వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలండి. మామూలు భోజనం కాదండి. ఆ తర్వాత ఆయన చూడటానికి వస్తారండి చాలామంది విజిటర్స్, వాళ్ళందరికీ భోజనాలు. ఎంత భయంకరమైన విందులండి ఇవి. ఇరవై 22వ వచనం అంటే 4వ అధ్యాయం 22వ వచనం. ఒక్కొక్క దినానికి ఎంతో చెప్పాడండి లిస్టు. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండి, 1200 తూముల ముతక పిండి, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20 అంటే 30 ఎడ్లు అంటండి, 100 గొర్రెలు, ఇవి కాక ఎర్ర దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులు, ఇవన్నీ. ఏం భోజనం అండి అది? రాక్షస భోజనం, మామూలు భోజనం ఏం కాదండి అది. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దినమునకు అంత భోజనం అండి. అప్పుడు ఏం చేశాడు? 4 అధ్యాయాలు ఉంటుందండి. ఈ కనాను దేశాన్ని 12 భాగాలు చేసి ఒక్కో భాగానికి ఒక్కొక్క వ్యక్తిని నాయకుని చేసి ఓ నెల సామగ్రి అంతా ఒక ఆయన దగ్గర నుంచి రావాలన్నమాట అండి. తర్వాత నెల సామగ్రి అంతా ఇక్కడి నుంచి రావాలి, తర్వాత నెల అంతా ఇక్కడి నుంచి రావాలి, తర్వాత నెల అంతా ఇక్కడి నుంచి రావాలి. ఇలాగా 11 నెలలు అయ్యేటికి మళ్ళీ మొట్టమొదటి వచ్చేటువంటి 12 నెలలకి సంవత్సరానికి మళ్ళీ అక్కడ అతను సిద్ధం చేసి ఉంచాలన్నమాట. నెలకు గ్రాసాన్ని ఇతను ఇవ్వాలండి. అదండి 4 అధ్యాయం ఉన్న సంగతి. నెలకు కావలసిన అంత సామాగ్రిని ఇక్కడ ఒక వ్యక్తి, ఒక ప్రతినిధి ఈ దేశంలో పండించి ఎడ్లని, మేకల్ని, ఇలాంటి గొర్రెల్ని, ఇలాంటివన్నింటినీ పెంచి సమర్పించాలన్నమాట. ఓ నెల అంతా తినేస్తారండి, నెక్స్ట్ మంత్ ఈ భాగాన్ని తినేస్తారండి, 3వ నెల ఈ భాగం అండి. అలాగే 11 నెలలు తినేసేటడికి 12 నెలలకి ఇది రెడీ అవుద్ది అనమాట అండి. 12 నెలలు తినేసేటడికి మళ్ళీ మొదటి నెలకు వస్తారన్నమాట, మొదటి భాగానికి వస్తారనమాట అండి. సంవత్సరంలో ఇదంతా తయారు చేయాలండి. ఇదండి ఆయన పద్ధతి. ఆయనకి శీతాకాలానికి ఒక ఇల్లు, ఎండాకాలానికి ఒక ఇల్లు, అలాగే లగ్జరియస్ జీవితం అండి. దానివల్ల ప్రజలు మరి ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? పన్నులు. ఇప్పుడు రాజకీయ నాయకుడు పెద్ద బిల్డింగ్ కట్టేసి కారు కొనేసి ఎక్కడి నుంచి? మనకు కట్టిన డబ్బులేనండి. రోడ్లు బాగుపడు, ఇంకేది బాగుపడు, ఏమవ్వవు, వాడికి వెళ్ళిపోతాయండి. ఇంటికి ఇది చేయకూడదు అంటానండి. అంటే ఇది ఇలాంటివి కంట్రోల్లో ఉండాలన్నమాట అండి. సరే, అలాగా సొలొమోను విలాసవంతంగా బ్రతికాడండి. అప్పుడు ఈ రెహబాము ఏం చేశాడంటే
ఈ సొలొమోనుతో పాటు పెరిగిన ఆ సొలొమోను వయస్కులైన పెద్దోళ్ళు పిలిపించి, అయ్యా మరి ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగంటున్నారు, ఏం చేయమంటావు అని చెప్పేసి అంటే, అప్పుడు సొలొమోను వయసు వాళ్ళు ఏమన్నారంటే, నాయన నువ్వు వాళ్ళతో ప్రేమగా మాట్లాడు, వాళ్ళు పన్ను భారం తగ్గించు, వాళ్ళందరూ నీకు దోసులుగా ఉంటారు అని చెప్పేసి అని సలహా ఇచ్చారండి. బాగుంది. సరే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీడేం చేశాడంటే కుర్రోళ్ళని పిలిచాడండి, ఇతర వయసు వాళ్ళని పిలిచాడండి. వాళ్ళు ఏమన్నారంటే, నా తండ్రి కంటే నేను ఎక్కువ భారం పెడతానని చెప్పు అన్నారు. 2 మాటలు విన్న తర్వాత బుద్ధిమంతుడికి మంచిది నచ్చుద్దండి, బుద్ధిహీనుడికి చెడే నచ్చుద్దండి. అప్పుడు ఇతనికి ఆ చెడే నచ్చిందండి. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను పిలిపించి 3 రోజుల తర్వాత పిలిపించి, నా తండ్రి కంటే మీకు ఎక్కువ భారం పెడతాను నేను అన్నాడు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ, ఇక మాకు దావీదుతో మాకు పొంతు లేదు, రెహబాముతో మాకు సంబంధం లేదు, మేము రెహబామును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం అని చెప్పి అప్పుడు యెరోబాముని రాజుగా చేసుకున్నారండి. యెరోబాముని రాజుగా నియమించుకున్నారన్నమాట. ఈ యెరోబాము సొలొమోను దగ్గర సేవకుడు, కొద్ది బలమైన సేవకుడు. కానీ ఇద్దరికి పడకపోవడం వల్ల సొలొమోనుని చంపడానికి ప్రయత్నించినప్పుడు యెరోబాము ఐగుప్తు దేశానికి పారిపోయాడు. ఈ సంగతి తెలిసి అప్పుడు యెరోబాము వచ్చాడు. అప్పుడు యెరోబాముని ఇశ్రాయేల్ ప్రజలు రాజుగా చేసుకున్నారన్నమాట. అప్పుడు దీన్ని ఏమన్నారంటే, దీన్ని ఇశ్రాయేల్ రాజ్యం అన్నారండి. దీన్నేమో యోధా రాజ్యం అన్నారండి. లేకపోతే దీన్ని దక్షిణ రాజ్యం అన్నారండి. దక్షిణ రాజ్యం, దీన్ని ఉత్తర రాజ్యం అన్నారండి. అంటే మనకి ఈ కనాడ దేశం ఉంటుంది కదండి, ఇదేమో యోధా రాజ్యం, ఇదేమో ఇశ్రాయేల్ రాజ్యం. 2 ముక్కలు అయిపోయినాయి. ఈ కనాను అబ్రాహాం కాలంలో ముక్కలు వేరు, ఇశ్రాయేల్ తిరిగి వచ్చినప్పుడు ముక్కలు వేరు, ఇప్పుడు రెహబాము కాలంలో ముక్కలు వేరు. ఇశ్రాయేల్ తిరిగి వచ్చినప్పుడు 12 ముక్కలు అండి. అంటే ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క భాగం ఇచ్చాడు కదండి, 12 ముక్కలు. ఇప్పుడు 2 ముక్కలు అయిపోయింది. యేసుప్రభు కాలానికి 5 ముక్కలు అవుతుంది. అలా అంటే ఏటైనా ముక్కలు అయిపోతుందండి దేశం. ఇప్పుడు 2 ముక్కలు, దక్షిణ రాజ్యం, ఉత్తర రాజ్యం, లేకపోతే యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం. ఈ యూదా రాజ్యాన్ని యూదులు పరిపాలించారు, లేకపోతే యోధా గోత్రికులు, దావీదు కుటుంబీకులు పరిపాలించారు, మొత్తం 20 మంది. దీన్ని మాత్రం వేరే వేరే కుటుంబాలు పరిపాలించారు ఇశ్రాయేల్ రాజ్యాన్ని. అది ఇప్పుడు చూద్దామండి. ఈ రాజ్యం యొక్క ముఖ్య పట్టణం ఇదేమో షోమ్రోను లేకపోతే సమరయ. దీని ముఖ్య పట్టణం ఏమో యెరూషలేము. తర్వాత గోత్రాలు, ఇక్కడేమో 2 గోత్రాలు, యూదా బెన్యామీను. ఇక్కడేమో 12 గోత్రాలు, 10 గోత్రాలు. యూదాకి 2 గోత్రాలు, 10 గోత్రాలు, 10 2 12 గోత్రాలు అన్నమాట. లేవీలు ఎక్కడ ఉంటారండి? ఇక్కడ ఉంటారండి. లేవీలు ఎక్కడ ఉంటారండి? యెరూషలేములో ఉంటారండి. లేవీలు యెరూషలేములో ఉంటారండి. కానీ లేవీలు లెక్కించబడరు. తర్వాత రాజులు, ఈ యూదా రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. ఇశ్రాయేల్ రాజ్యాన్ని 19 మంది పరిపాలించారు.
14 విభజింపబడిన రాజ్యం, విభాగింపబడిన రాజ్యం, లేకపోతే విభాగింపబడిన రాజ్యం, ఐక్యరాజ్యం, విభాగింపబడిన రాజ్యం. ఈ రాజ్యాన్ని ఎవరు విభజించుంటారండి? ఎవరన్నా ఒకరు సమాధానం చెప్పండి. ఎవరు విభజించుంటారండి ఈ రాజ్యాన్ని? చాలా చాలా అనుమానంగా చెప్తున్నాడండి ఆయన. అంటే దేవుడు అంటే ఏమంటారు? సొలొమోనేమో, లేకపోతే రెహబామేమో, యెరోబామేమో. దేవుడు అంటే ఏమంటారు? ఎవరు విభజించుంటారండి ఈ రాజ్యాన్ని? దేవుడే. ఏమన్నారు? దేవుడే విభజించాడు. దేవుడే విభజించాడండి. ముందు ఇశ్రాయేల్ రాజ్యం సంగతి చూద్దాం. ఇశ్రాయేల్ రాజ్యంలో మొట్టమొదటి రాజు యెరోబాము. పన్నెండు అధ్యాయం 20వ వచనం. మొదటి రాజులు 12:20. మరియు యెరోబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతని పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి. యూదా గోత్రములు గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరూ లేకపోయిరి. అంటే రెహబాముని ఎవరు వెంబడించలేదు. ఇశ్రాయేల్ అందరూ కూడా యెరోబాముని రాజుగా చేసుకున్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు ఇది కదండి. ఈ భాగానికి రాజు ఎవరు? యెరోబాము. ఈ భాగానికి రాజు ఎవరు? రెహబాము. ఈ రాజ్యాన్ని ఎవరు విభజించారు? దేవుడే విభజించాడు. యెరోబాముకి ఎన్ని గోత్రాలు ఇచ్చాడండి దేవుడు? 10 గోత్రాలు ఇచ్చి నువ్వు పరిపాలించుకున్నాడండి. కేవలం సొలొమోను సేవకుడు ఇప్పుడు 10 గోత్రాల మీద రాజు అయ్యాడు. సొలొమోను కొడుకేమో 2 గోత్రాల మీద రాజు. అప్పుడు ఇతను ఏమనుకోవాలి? నేను అయోగ్యుణ్ణి, దేవుడు నాకు ఇంత వైభవం ఇచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు, నేను దేవుని భయభక్తులు కలిగి ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, దేవుడు శభాష్ అనేటట్టుగా నేను చేయాలి అనుకోవాలండి. కానీ ఏం చేశాడు తెలుసండి? వాడికి భయం పట్టుకుందండి. అంటే ఇంచుమించు ప్రతి మనిషికి ఎలాంటి భయమే పట్టుకుంటుంది. భయం పట్టుకుని పాడైపోతుంది, నాశనం అయిపోతాడండి. ఇప్పుడు మనకందరికి ఎలాంటి భయం పడుతుంది? రేపు పొద్దున్న క్యాన్సర్ వచ్చిందనుకో ఎలాగా, ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చిందనుకో ఎలాగా అని డబ్బులు వెనకేయడం మొదలెడతామండి. ఇక డబ్బు కొంచెం వెనకేయడం మొదలెడితే మొత్తం పిచ్చి పెట్టేది, డబ్బు పిచ్చి పెట్టేది. ఇంకా అది వెనకేసేస్తా ఉంటామండి. వెనకేసే దేవుడికి కూడా ఇవ్వకుండా వెనకేసేస్తా ఉంటామండి. నీకు హార్ట్ అటాక్ వస్తుందా? ఎవరు చెప్పాడు హార్ట్ అటాక్ వస్తుందని? నీకు క్యాన్సర్ వస్తుందా? ఎవరు చెప్పారు నీకు క్యాన్సర్ వస్తుందని? అప్పుడు డబ్బులు వేసిన తర్వాత దేవుడు అనుకుంటాడు, సరే లేరా నీకు కావాలన్నా కదా, సరేలే నీకు అనుమతి ఇస్తానులే అంటాడండి. నీకు వస్తుందా క్యాన్సర్ వస్తుందా? దేవుడికి కూడా ఇవ్వకుండా వెనకలేస్తాడండి క్యాన్సర్కి. సరే సార్ నాకు తెలియదు సార్, సారీ సార్ నాకు తెలియదు సార్. సరేనండి. ఇతను కూడా ఏదో ఊహ, ఒక ఆలోచన, ఓ భయం ఏంటంటే యెరూషలేము ఎక్కడ ఉంటుందండి? యూదాలో ఉంటుంది.
ఇంతవరకు ఈ ప్రజలందరూ ఇక్కడ నుండి ఇక్కడి వరకు ప్రజలందరూ దేవుణ్ణి ఆరాధించడానికి ఎక్కడికి వచ్చారు? యెరూషలేం వచ్చారు. ఇప్పుడు ఈ ఆలోచన ఏంటంటే, ఈ ప్రజలు, నా ప్రజలు ఒకవేళ యెరూషలేంకి దేవుణ్ణి ఆరాధనకి వెళితే ఆ రెహబాముకి వాళ్ళు ఆకర్షితులైతే రెహబాముతో కలిసిపోయి నన్ను చంపేస్తారేమో. ఇదంతా ఊహండి. వెళ్ళలేదు, చంపలేదు, ఊహ. పెద్ద జబ్బండి అది. ఊహించేసుకున్నాడండి. అప్పుడు అంటే ఈ ప్రజలను యెరూషలేం వెళ్ళకుండా చేసేయాలి, ఏం చేయాలా అని ఆలోచించాడండి. ఆలోచించి ఇది బేతేలు అంటే ఇక్కడేమో దాను ఉంటుందండి. ఈ దానులోను బేతన్లోనూ 2 బలిపీఠాలు కట్టించాడండి. 2 బలిపీఠాలు కట్టించి 2 దూడబొమ్మలు పెట్టించాడు. ఇక్కడో దూడబొమ్మ, ఇక్కడో దూడబొమ్మ. అప్పుడు అంటున్నాడండి, ఇశ్రాయేలులారా, మీరు యెరూషలేం వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడం చాలా దూరం, మీరు వెళ్ళలేరు, అందుకే మీకు దగ్గర తీసుకొచ్చేది దేవుణ్ణి. ఇదిగో ఈ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా బేతెలకు వెళ్ళండి, ఇక్కడ నుంచి ఈ ప్రాంతంలో వాళ్ళందరూ దానికి వెళ్ళండి. ఇదిగో మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడైన యెహోవా ఇవే, దేవుడైన యెహోవా ఇవే పులవరల్లో తీసుకొచ్చేసాడండి అని చెప్పి బలిపీఠాలు కట్టించాడు అన్నమాట. ఎందుకు కట్టించాడండి? ఇశ్రాయేల్ ప్రజలు యెరూషలేం వెళ్ళి అక్కడ దేవుడిని ఆరాధించి రెహబాము వైపుకి వెళ్ళిపోయి నన్ను చంపేస్తారేమో అని దేవుడు ఇచ్చాడండి. ఓ ప్రవక్త వచ్చి అతను అంగీ తీసుకుని కొత్త అంగిని చించేసి 10 ముక్కలు ఇతని చేతులు ఇచ్చి, ఇదిగో ఇశ్రాయేల్ 10 గోత్రాలు నీకు ఇస్తున్నాను అన్నాడండి. దేవుడు 10 గోత్రాలు ఇచ్చిందా ఎవడన్నా తీసుకోగలడండి? అంతే. పాపం చేయడానికి కారణం వేయడం. ఇశ్రాయేల్ అందరూ కూడా విగ్రహార్థం చేయడానికి కారణం వేయడు రెహబాం. అప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు 13వ అధ్యాయంలో. ఆ ప్రవక్త వెళ్ళి ఇక్కడ ఆయన ధూపం వేస్తున్నప్పుడు, నువ్వు ధూపం వేస్తున్నావు కదా, ఎవరైతే ఈ బలిపీఠం మీద ధూపం వేస్తారో ఆ ధూపం వేసిన వారి శల్యాలు ఈ బలిపీఠం మీద దహించబడతాయి. ఇదిగో నేను చెప్పింది జరుగుతుందంటే రుజువు ఏంటంటే, ఈ బలిపీఠం పగిలిపోయి దాని మీద ఉన్న బుగ్గి కిందకి రాలిపోద్ది అని చెప్పేసి అన్నాడు. ఆ యరూబాం అక్కడ ఉండగానే ఆ బలిపీఠం పగిలిపోవటం, ఇలా ఉరిగిపోవటం, ఆ బుగ్గి రాలిపోవటం జరిగింది. ఆయన పట్టుకోవడం చెయ్యి ఎత్తాడండి, చెయ్యి ఎండిపోయింది, చెయ్యి అలా బిగిసుకుపోయింది, ఎండిపోయింది అనమాట. తీసుకుంటే రాదు. అంటే అద్భుతం అన్నమాట. ఇది దేవుడి కార్యం, ఈ ప్రవక్త దేవుని ప్రవక్త అని చెప్పడానికి దేవుడు చేసింది అనమాట. రావట్లేదు. అప్పుడు బ్రతిమాలాడండి, నీ దేవుని వేడుకో, నా చెయ్యి రావాలని వేడుకంటే అప్పుడు ప్రార్థన చేస్తే చేయొచ్చింది. అప్పుడు నా ఇంటికి రా, నీకు బహుమతికి ఇస్తాను, భోజనం పెడతాను అని చెప్పేసి అంటే, దేవుడు నన్ను మంచిని కూడా తాగొద్దని చెప్పాడు. వచ్చిన త్రోమని రావద్దన్నాడు. అంచేత నీ దగ్గర భోంచాను, నీది నాకేం అక్కలేదు, ఇది జరుగుద్ది. యోషియా అనే ఒక వ్యక్తి వచ్చి దీని మీద బలర్పించిన వాళ్ళని దేహాలని లేదా శల్యాల్ని ఇక్కడ దీని మీద దహిస్తాడు. అంటే ఎముకలు దహించడం అంటే అవమానపరచడం అనమాట అండి, అపవిత్రపరచడం అనమాట. అది జరుగుద్ది అని చెప్పేసి అని ఆ చేసే వ్యక్తి పేరు కూడా చెప్పాడండి. ఆయన పుట్టాడు, ఆయన చేశాడు కూడా. ఇది యవనస్తులైన యోధా నుంచి వచ్చిన యవనస్తులైన ప్రవక్త చరిత్ర 13 అధ్యాయం ఉంటుందండి. అందరికి ఇంచుమించు చర్చ అభివృద్ధి అందరికీ తెలుస్తుంది. అది మనం దేవుని మాట కుడిగ్గానే అడంగా తిరగకూడదని చెప్పడానికి మనం కథ చెప్తాం. అది 13లో జరిగిందండి. ఇతను యెరొబాము చేసిన పాపం అది. ఈ ఇశ్రాయేల్ రాజులు ఎంతమంది అనుకున్నాం? 19 కదండి. వీళ్ళందరూ అలాగే చేశారండి. ఈ యెరొబాములాగే ప్రవర్తించారండి. అందుకే ఈ రాజుల్లో ఎవడైనా చెడ్డోడు ఉంటే యెరొబాములాగా చెడ్డోడు అంటాడండి. ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే దావీదులాగా మంచోడు అంటాడండి. అంతేనండి. మంచోళ్ళకి మూల పురుషుడేమో దావీదు, చెడ్డోళ్ళకి మూల పురుషుడేమో యెరొబాము. ఇప్పుడు యెరొబాము రాజ్యానికి వచ్చాడు. యెరొబాము తర్వాత మీరు దాంట్లో రాసుకోండి, తర్వాత మీ బైబిల్లో గుర్తుపెట్టుకోండి. ఎలా చేసుకుంటారు చేసుకోండి. లేదు ఇప్పుడు సాధ్యం కదండి, తర్వాత వెంటనే మీరు త్వరగా బైబిల్లో గుర్తుపెట్టుకుని చేసుకోండి. తర్వాత 15 అధ్యాయం 25వ వచనంలో యెరొబాము కుమారుడైన నాదాబు
యోధారాజు అయిన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరం మీద ఇశ్రాయేలు వారిని ఏలన ఆరంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలేను. ఎవరండి ఆయన? యరొబాము కుమారుడైన నాదాబు. 2వ రాజు నాదాబు. పదిహేను 25. పదిహేను 25. ఇషాకారు ఇంటి సంబంధుడును అహియా కుమారుడైన బయేషా అతని మీద కుట్ర చేశాను. 28. రాజైన ఆస ఏలుబడిలో 3వ సంవత్సరం ముందు బయేషా అతన్ని చంపి, ఎవరిని? నాదాబుని చంపి అతనికి మారుగా రాజు అయ్యాను. బయేషా 3 బయేషా 28. మీరు రాసుకోండి, వచనాలు వేసుకోండి. ఒకసారి 25వ వచనంలో అతను ఏలన ఆరంభించాడు. 26వ వచనం, అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గం నడిచి. ఎవరతను? నాదాబు యెహోవా దృష్టికి కీడు చేశాడు, తన తండ్రి నడిచిన మార్గాన్ని నడిచాడు. అంటే యాక్చువల్గా మీరు ఏం చేయాలంటే ఇలా నోట్స్ రాసుకునేటప్పుడు ఇతని గురించి 2 మాటలు 3 మాటలు, కొంతమంది గురించి 10 మాటలు ఉంటాయి. ఆ 10 మాటలు రాసుకోవాలన్నమాట. ఇతను ఎలాంటి వాడు అని. అప్పుడు అవన్నీ రాసిన తర్వాత చెడ్డోడు మంచోడు అనేది మనకు అతని గుణాలు చెప్పేస్తాయి. అంటే ఇప్పుడు నేను అన్ని చేయలేను, మీరు అలా చేసుకోండి. నోట్స్ అంటే అలా తయారు చేసుకోవాలన్నమాట. తర్వాత 26లో, అతడు దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయటం కారకుడు ఆయనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను. ఎవరు? నాదాబు చెడ్డోడు, అంటే తండ్రి లాంటివాడే. తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి, ఈ యరొబాము కుటుంబాన్ని నాశనం చేయడానికి బయేషాను పిలిచాడు. బయేషా ఎలాంటోడు? తాను రాజు కాగానే అతడు యరొబాము సంతతి వారిని అందరినీ హతం చేశాను. ఎందుకు హతం చేశాడు యరొబాము సంతతి వారిని? దేవుడు హతం చేయమన్నాడు. రెండోది, వాళ్ళు ఎవరైనా మిగిలితే ఇతని మీద తిరుగుబాటు చేస్తారు. అంచేత వాళ్ళు రాజులు కదా, ఒకవేళ మిగిలితే శత్రుశాసనం, ఈయన చంపేసి మళ్ళీ రాజ్యం తీసుకుంటారు. కాబట్టి మొత్తం లేకుండా చేస్తారనమాట అండి. అలాగే చంపేశాడు. తర్వాత ఎవరినైనా యరొబామునకు సజీవుడిగా ఉండనీయక అందరినీ నశింపజేశాను. తన సేవకుడైన షిలోనీయుడైన అహియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఇది జరిగాను. తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపం చేయడం కారకుడైన యరొబాము ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పుట్టింపగా ఎలాగూ జరిగిన. నాదాబు చేసిన కార్యాలన్నీ ఎలా ఉన్నాయి? బయేషాను గురించి 34వ వచనంలో, అతడు యెహోవా దృష్టికి కీడు చేసి యరొబాము దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయడం కారకుడాయనో దాని అంతటినీ అనుసరించి ప్రవర్తించాను. బయేషు కూడా అలాగే చేశాడు. అలాగుంటుంది అనమాట అండి. ప్రతి వ్యక్తి గురించి రాయబడింది. బయేషా చనిపోయాడు. బయేషా చనిపోయిన తర్వాత 16:6 బయేషా తన పితరులతో కూడా నిద్రించి తిర్సాలో సమాధి చేయబడిను. అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజు అయ్యను. ఏలా 4వ వాడు. ఏలా 16:6. ఈ ఏలా తాగేసి మత్తుగా ఉన్నప్పుడు
జిమ్రి అనే ఒకడు 9వ వచనంలో ఉంది. జిమ్రి అతని మీద కుట్ర చేసి లోపలికి వచ్చి అతను కొట్టి చంపి అతను మారుగా రాజాను. జిమ్రి 5వ వాడు. జిమ్రి 16, 9, 10. 16, 9, 10. జిమ్రి రాజయ్యాడు. ఈ జిమ్రి బయష సంతతి అంతటిని నాశనం చేశాడు. ఈ జిమ్రి తిర్సాలో 7 దినాలు పరిపాలించాడటండి. 7 days, 7 రోజులు రాజు ఆయన. చరణ్ సింగ్ ఎవడో చేశాడు కదండి అలాగా. ఆ తర్వాత 16వ వచనంలో ఈ జిమ్రి మీద కుట్ర చేసి అతను చంపేసి ఒమ్రి అన్న అతను ఇశ్రాయేలు మీద రాజు అయ్యాడు. ఒమ్రి పదహారులో ఒమ్రి రాజు అయ్యాడు. ఈ షోమ్రోను పట్టణాన్ని కట్టించినోడు ఒమ్రి అండి. ఆ విషయం 21 నుంచి 28 వరకు ఉంటుంది, లేదా 24లో ఉంటుంది. షోమ్రోను పట్టణం కట్టించాడు. తర్వాత ఈ ఒమ్రి అనేవాడు చనిపోయిన తర్వాత అతను కుమారుడు రాజయ్యాడు. అతను కుమారుడు ఎవరంటే అహాబు. రాజయ్యాడు. 29 నుండి 16, 29 నుండి 40 వరకు. 22, 40. ఒకవేళ ఎవరైనా బహు చెడ్డోడు ఎవరంటే సాతాన్ అంటాం కదండి. సాతాన్ తర్వాత చెడ్డోడు ఎవడై ఉంటాడండి? అంతే. ఇంకా అహాబు కంటే చెడ్డోడు ఈ భూమి మీద ఇంకెవరు ఉంటారండి? సాతాన్ తర్వాత ఇండియన్ ప్లేస్. అంత భయంకరుడు. అయినా సరే ఇలాంటి వ్యక్తులు కూడా దేవుడు కనికరించాడండి. అది ఆయన గొప్పతనం అంతే. ఈయన భార్య పేరు యెజబెల్. సరే, 40వ వచనంలో అంటే 22-40లో అహాబు తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజయ్యాను. 8 అహజ్యా. అప్పుడు ఇది మొదటి రోజులు అయిపోయింది. 2 రోజుల్లో కొనసాగుతూనే ఉంటారు. 2 రోజులు 1వ వచనంలో ఈ అహజ్యా రోగయ్యాడు అనే సంగతి వ్రాయబడింది. అహజ్యా చరిత్ర అంతా 2వ రాజులు 1వ అధ్యాయంలో ఉంది. మూడు 1లో యెహోరాము 9వ రాజు.
అంటే ఇప్పుడు చిన్న విషయం ఉంది ఏంటంటే, అహాబు కుమారుడు అహజ్యా. అహజ్యా చనిపోయిన తర్వాత అహజ్యా కొడుకు రాజు అవ్వాలి. అహజ్యా కొడుకులు లేరండి. అంచేత అహాబు కొడుకే ఇంకొక ఆయన రాజు అయ్యాడు. యెహోరాము అహాబు కొడుకు. అది 3:1 ఉంటుంది చూడండి. అహాబు కుమారుడైన యెహోరాము యోధారాజు అయిన యెహోషాపాతు 7 18 సంవత్సరములు సోమరోనులో ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. వచనం అంటే 1:17. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయాను. ఎవరు? అహజ్యా చనిపోయాడు. అతని కుమారుడు లేనందున యోధారాజున యెహోషాపాతు ఏలుబడిలో యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 2వ సంవత్సరం ముందు యెహోరాము అంటే అహాబు కుమారుడైన యెహోరాము అతనికి మారుగా రాజయ్యాను. అలాగనమాట. అంటే కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. ఏంటంటే ఇక్కడ కూడా యెహోరాము ఉంటాడు, యోధా రాజ్యంలో కూడా యెహోరాము ఉంటాడు. ఈయన యెహోరామే, ఆయన యెహోరామే. కొంచెం కంగారు పడక్కర్లేదు. ఆయనేమో యెహోషాపాతు కుమారుడైన యెహోరాము, ఈయనేమో అహాబు కుమారుడైన యెహోరాము. అలా ఈ అహాబు కాలంలో ఓ ప్రవక్త ఉన్నాడు. ఎవరండి ఆయన? ఏలియా ప్రవక్త. ఇతను ఎంత భయంకరుడో ఈ ప్రవక్త కూడా అంత భయంకరుడు. ఇలాంటి వాడు అయితే తప్ప ఇలాంటి వాడిని ఎదుర్కోలేడు. అంచేత దేవుడు అలాంటి ప్రవక్తనే పంపించాడు. తర్వాత యెహోరాము, ఇదంతా యెహోరాము చరిత్రే. ఈ యెహోరాము ఈ చరిత్రలో ఎలీషా ఉంటాడు. ఈ యెహోరాము ఆ కాలంలో ఎలీషా ప్రవక్త, ఈయన శిష్యుడు. సరే, ఈ అహాబు కుటుంబం చేసిన పాపాన్ని పరిహరించడానికి, ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికి దేవుడు ఒక రాజుని ఎన్నుకున్నాడు. ఆ రాజు ఎవరంటే యెహూ. 9:1 9:1 నుంచి 10:35 వరకు. ఇశ్రాయేల్ రాజుల్లో కొంచెం మంచి రాజు, అయినా కూడా అతను కూడా చెడ్డాడు. ఇది కొంచెం మంచితనం ఉందంటే దేవుని చిత్తాన్ని కొంతకాలం నెరవేర్చాడు, కొంచెం అతిగా నెరవేర్చాడు. దేవుడు దానికి బాధపడ్డాడు. నేనేదో చేయమంటే ఎక్కువ ఎక్స్ట్రా చేశాడు అని చెప్పేసి దేవుడు బాధపడ్డాడు. సరే, 35వ వచనంలో అంటే 10:35లో, అంతటా యెహూ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి చేయబడెను. అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజయ్యాను. యెహోయాహాజు 11 యెహోయాహాజు పది 35లో అతను రాజు అయినట్టుగా రాయబడింది. పది 13:1 నుంచి 9 వచనాలు. యెహోయాహాజు 9వ వచనంలో, యెహోయాహాజు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోయాషు అతనికి మారుగా రాజాను. యెహోయాషు ఈ యెహోయాషు దినాల్లో ఎలీషా చనిపోయాడు.
20 వచనంలో ఎలీషా మృతి పొందగా అన్నాడు. తర్వాత 14వ అధ్యాయం 23వ వచనంలో ఇశ్రాయేలు రాజు అయిన యెహోయాషు కుమారుడగు యెరోబాము షోమ్రోను ఏలన ఆరంభించి 40 సంవత్సరములు ఏలెను. 13 ఇంతకుముందు యెరోబాము వచ్చాడు, ఇంకొక యెరోబాము అండి ఆయన. కాబట్టి ఏం చేయాలన్నమాట, ఆయన్ని యెరోబాము 2 అనాలండి. ఈయనేమో మొదటి యెరోబాము, ఇక్కడ మొదటని రాయం ఎందుకంటే ఆయన మొదటోడు, ఈయన మాత్రం రెండో వాడని రాస్తాం. రెండోవాడు 14:23 నుండి 29 వరకు. తర్వాత అతని కుమారుడు 29లో జకరియా రాజు అయ్యాడు అన్నాడు. జకరియా 15:8 నుండి 12 వరకు ఉంటుంది. అండి 12, 13, 14, 15, జకరియా. తర్వాత 15:10లో షల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచుండగా అతని మీద పడి అతన్ని చంపి అతని మారుగా రాజు. షల్లూము 10-15 షల్లూము. తర్వాత 14వ వచనం, గాదీ కుమారుడైన మెనహేము తెరసాలో నుండి బయలుదేరి షోమ్రోనుకు వచ్చి షోమ్రోను నుండి యాబేషు కుమారుడైన షల్లూము మీద పడి అతను చంపి అతని మారుగా రాజు అయ్యాను. మెనహేము 17వ వచనం నుండి 22 వరకు. మెనహేము తర్వాత 22వ వచనం, మెనహేము తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన పెకహియా అతనికి మారుగా రాజు అయ్యాను. పెకహియా అతనికి మారుగా రాజు అయ్యాను. 23వ వచనం నుండి 26వ వచనం వరకు అతని గురించి ఉంది. 23, 25. పెకహియాను గురించి. 25వ వచనంలో అతని క్రింద అధిపతియు రెమల్యే కుమారుడైన పెకహు కుట్ర చేసి అతను చంపేసి అతను మారుగా రాజయ్యాడు. పెకహు 15:27 నుంచి 31 వరకు.
15, 27 నుంచి 31, 27, 31. తర్వాత 30 వచనంలో, అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేల్ రాజును రెమల్యా కుమారుడైన పెకహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతన్ని చంపి, యూదారాజుని ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో 23వ సంవత్సరం రాజు అతనికి మారుగా రాజు అయ్యాను. పెకహును చంపేసి హోషేయ రాజు అయ్యాడు. హోషేయ రాజు అయ్యాడు. పదిహేడు 1 నుండి ఇంకా వచనం వేయకూడదు. 17:1. ఇశ్రాయేలు ఎంతమంది పరిపాలిస్తారండి? 19 మంది. ఆఖరుడు అన్నమాట. ఇది కనాన్ దేశం కదండి. ఈ కనాన్ దేశానికి కొంచెం పైన ఇక్కడ ఏదో దేశం ఉంటుంది. ఏమైనా ఐడియా ఉందండి? సిరియా. సిరియా ముఖ్య పట్టణం దమస్కు. ఇంకా పైన ఇంకో దేశం ఉంటుంది. ఏమైనా ఐడియా ఉందండి? ఈ సిరియాకు పైన ఇంకో దేశం ఉంటుంది, అష్షూరు. ఈ అష్షూరు కింద ఏదో ఓ దేశం ఉంటుంది. ఏమైనా ఐడియా ఉందండి? థ్యాంక్ యూ సార్. బాబులోను. ఇప్పుడు ఈ అష్షూరీలు వచ్చి ఈ ఇశ్రాయేల్ని అష్షూరు చెరకు తీసుకుపోయారనమాట. అంటే ఇశ్రాయేలు అష్షూరు చెరకు కొనిపోబడిరి. ఇక్కడ ఈ మ్యాప్లో ఉంటుందండి అష్షూరు. ఇదిగో హోషేయ 19. హోషేయ 9 సంవత్సరాలు పరిపాలించాడు. అష్షూరు చెర. అష్షూరు ముఖ్యపట్నం నీనివే. ఇది అష్షూరు సామ్రాజ్యం. వాళ్ళు చెరకెళ్ళిపోయారండి. అంతే. వాళ్ళు తిరిగి వస్తారనే వాగ్దానం ఏమీ లేదు. అయితే అష్షూరు రాజుల పేర్లు ఇక్కడ ఉన్నాయి, కొంచెం గమనించండి ఒకసారి. పదిహేను 19లో ఎవరైనా ఒకరు చదవండి. చాలండి. అంటే ఈ మెనహేం కాలంలోనే అష్షూరు రాజు ఒకడు వచ్చాడు. అప్పుడు అతనితో సంధి చేసుకుని అతనికి పన్ను కట్టాడు అనమాట అండి. పూలు. తర్వాత పెకహు కాలంలో ఇంకొక ఆయన వచ్చాడు. 29వ వచనం. 15:29. అంటే ఈ ప్రాంతంలో ఉన్నవారిని ఇక్కడ కూడా గిలాద్ అంటే ఈ పక్కది కాబట్టి ఇదంతటిని చెర తీసిపెట్టండి. ఎవరైనా తెగ్లత్ పిలేసెరు ఆయన గుర్తుపెట్టుకోండి పేరు. అష్షూరు రాజు అయిన తెగ్లత్ పిలేసెరు. అక్కడ పేరు రాశాడు, తెగ్లత్ పిలేసెరు. తర్వాత
17:3. చాలండి. అంటే హోషియా కాలంలో షల్మనేసరు యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చి 5వ వచనం, 3 సంవత్సరాలు ముట్టడేశాడట. అంటే 3 సంవత్సరాలు అంటే దేశాన్ని ముట్టడేటువంటి బయట వాళ్ళు కింద లోటకు రావడం ఉండదు, లోన వాళ్ళు బయటకు రావడం ఉండదండి. పంటలు బయట ఉంటాయి, పశువులు బయట ఉంటాయి, లోనకు రావడం ఉండదు. ఈ కాయగూరలు పళ్ళు అమ్మేవాళ్ళు బయట నుంచి రావాలి, ఎవరు రావటం ఉండదు. ధాన్యం పంటలు అవన్నీ బయట ఉంటాయి, కాయగూరలు అన్నీ బయట ఉంటాయి, లోనకు రావు, ఆహారం ఉండదు అనమాట. 3 సంవత్సరాలు ముట్టడి వేశాడు అంటే అదనమాట. తర్వాత 6వ వచనం, 9వ సంవత్సరంలో అశ్షూరు రాజు షోమ్రోను పట్టణాన్ని పట్టుకొని ఇశ్రాయేలు వారిని అశ్షూరు దేశంలోకి చెరగొనిపోయి చెరగొనిపోయాను. అంటే ఈ ఇశ్రాయేలీయులు అశ్షూరు చెరకు వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు తిరిగి వస్తారనే వాగ్దానం ఏమీ లేదండి. దేవుడు ఇశ్రాయేలుని అశ్షూరు చెరకు ఎందుకు పంపించాడు? అంతేనండి, విగ్రహార్థన. ఇతను విగ్రహార్థన చేశాడు, అందరూ చేశారండి, ఎవ్వరూ మిస్ అవ్వలేదండి, అందరూ చేశారండి. ప్రవక్తలు చెప్పినా సరే చేశారు. రైట్. ఇప్పుడు వాళ్ళు విగ్రహాలు చేస్తే ఇతర దేశాలకు చెరకు పంపించేస్తానని, అంటే చెరకు ఇప్పుడు పంపించేశాడు, చెరకు పంపిస్తానని ముందు ఎప్పుడని చెప్పాడా? ముందు ఎప్పుడు ఎక్కడ చెప్పాడండి? చెరకు పంపించేస్తానని ఎక్కడ చెప్పాడు? న్యాయాధిపతుల కంటే ముందు ఎక్కడ చెప్పాడు? నాకు అర్థం కాలేదండి, ఏదో చెప్పారు మీరు, నాకు అర్థం కాలేదు. ద్వితీయోపదేశకాండంలో అధ్యాయం 24-28 28 నాకు 28 గుర్తుంది. మరి 24 అంటే మళ్ళీ నేను డిస్టర్బ్ 24 అనుకుంటానండి. ఇది క్రొత్త సంగతి ఏం కాదండి, పాత సంగతే. ద్వితీయోపదేశకాండం శాపాలు ఆశీర్వాదాలు. నా ధర్మశాస్త్రం అనుసరిస్తే ఇదిగో ఆశీర్వాదాలు, నా ధర్మశాస్త్రం మీరితే ఇదిగో శాపాలు. మీరారు చెరకు పంపించండి. అంతకుముందు ప్రాక్టికల్గా న్యాయాధిపతుల కాలంలో జరిగింది. అయినా సరే ఇప్పుడు మన సంగతి ఏంటండి? పాపం చేసిన ఎంతమంది నశించమని మనం చూడలేదు. అయినా సరే పాపం మానేసామా? యెహోవాకు అసహ్యమైంది పాపం, మనకు బహు ఇష్టమైంది పాపం. యెహోవాకు అసహ్యమైంది, మనకు బహు ఇష్టమైంది ఒకటి పాపం, అంతేనండి. ఇష్టం లేకుండా ఎవరు పాపం చేయరండి, మనం ఇష్టపడి చేస్తాం పాపాన్ని. ఎంతమంది మానేసామండి? అబద్ధం ఎంతమంది మానేసామండి? ఇతరులు ఆశించడం ఎంతమంది మానేసామండి? మోసం ఎంతమంది మానేసామండి? అది చేయకూడదని మనకు తెలియదా? తెలుసండి, అయినా చేస్తాం. అలా కాకపోతే బతకలేము అనుకుంటున్నాం మనం. దేవుడు కదా మనల్ని బతికించేవాడు, మన మోసం మనల్ని బతికిస్తుంది. మనం మోసం మనం కూడెడుతుంది అనుకుంటున్నాం మనం. దేవుడు కదా కూడేటిది. అది మనందరి సమస్య, వాళ్ళ సమస్య కూడా. అప్పుడు వీళ్ళు తీసుకుపోయి ఇశ్రాయేలుని తీసుకుపోయి అశ్షూరులో పెట్టేసి అశ్షూరుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అప్పుడు ఇక్కడ అన్యులు వచ్చి ఇక్కడ నివసిస్తున్నారండి. అప్పుడు వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళే సమరయులు, కల్తీ జనం అంటాం చూడండి మనం. అందుకే ఆ సమరయులతో ఇశ్రాయేలు ఎవరు కూడా సాంగత్యం చేసేవారు కాదండి. ఇక్కడ ఆపేద్దామండి. యూదారాజ్యం కొంతసేపు చెప్పుకుందామండి. అంటే అంటే ఏమి లేదండి బ్రారు. ఈ ఫలానా యోధారాజు కాలంలో ఎన్నో సంవత్సరంలో ఈయన ఇశ్రాయేలు రాజు రాజ్యానికి వచ్చాడు అంటాడన్నమాట.
ఈ ఆసా కాలంలో ఈయన రాజ్యానికి వచ్చాడు. ఆ తర్వాత కొన్నిసార్లు ఈ ఇశ్రాయేల్ రాజు కాలంలో ఎన్నో సంవత్సరంలో యూదా రాజు వచ్చాడు అంటాడనమాట. ఇశ్రాయేల్ రాజు పరిపాలిస్తున్న ఈ ఎన్నో సంవత్సరంలో యూదాకి ఈయన రాజు అయ్యాడు. యూదా రాజు పరిపాలిస్తున్న కాలంలో ఎన్నో సంవత్సరంలో ఇశ్రాయేల్ మీద ఈయన రాజు అయ్యాడు అంటాడనమాట. అలాగండి. అంటే యాక్చువల్గా మనం ఏం చేయాలంటే కొంచెం మన పెద్ద బోర్డు అయితే అసలు అది ఆ గ్రాఫ్ వేయాలండి. ఈయన పరిపాలిస్తున్న ఏ సంవత్సరంలో ఈయన రాజు అయ్యాడో, ఈయన పరిపాలిస్తున్న ఏ సంవత్సరంలో ఈయన రాజు అయ్యాడో అలా గ్రాఫ్ వేయాలన్నమాట. ఒకసారి గ్రాఫ్ పుస్తకం కొన్నాను నేను ఇది చేద్దామని, కానీ కుదరలేదు. ఎందుకంటే రోజులు ఉన్నాయి చూడండి, ఆ రోజులు లెక్క పెట్టడం, రోజుకి మనం ఒక పెట్టాను ఒక సంవత్సరం 40 సంవత్సరాలు ఎన్ని పెడతాం, ఎన్ని కళ్ళు విధులు పెట్టాలి, అది సెట్ అవ్వలేదండి. నేను ఒకసారి ఏదో చేశానండి. రెహబాము 40 సంవత్సరాలు వచ్చాడు, 17 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇతను తక్కువ చేశాడు రెహబాము. యెరోబోయామేమో 22 సంవత్సరాలు, అంటే ఇతని కంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేశాడు. అలాగా అంటే ఎవరి కాలంలో ఎవరు రాజు అయ్యారని బాణాలు వేసి చేశాను, కానీ అంత నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ లేదండి. పెద్ద క్లారిటీ లేదండి. అంటే కొంచెం జాగ్రత్త చేసుకుంటే అవుద్ది. అయితే కొందరేమో 40 సంవత్సరాలు 55 సంవత్సరాలు పరిపాలించారు, కొంతమంది ఏమో రోజుల్లో పరిపాలించారు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా కేటాయించడం ఉండదు, తక్కువ చేసేయాల్సి వాళ్ళకి తక్కువ చేయాల్సి వస్తుంది. సరే, అయితే ఎక్కువ డీటెయిల్ కాకుండా జస్ట్ పేర్లు రాసేసుకుందాం. యూదా రాజ్యంలో మొదటి రాజు రెహబాము 12:1. రెహబాము తర్వాత పదిహేను 1 రెహబాము కుమారుడు అబీయాము రాజు అయ్యాడు. అబీయాము చెడ్డోడు. దావీదు యథార్థంగా లేడు, తన తండ్రి నడిచిన మార్గంలో నడిచాడు. 9వ వచనం. 3వ రాజు ఆస మంచోడండి. 11వ వచనంలో ఆస తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనెను. దావీదు కాలంలో విగ్రహారాధన ఉండదండి, కానీ సొలొమోను కాలంలో విగ్రహారాధన వచ్చేసింది. రెహబాము కాలంలో కొనసాగింది, అబీయాము కాలంలో కొనసాగింది, ఆసా కాలంలో మళ్ళీ విగ్రహారాధన ఉండదు. అలాగనమాట అండి. అంటే కొంచెం తీవ్రంగా పనిచేస్తారన్నమాట అండి. అందుకే ఆయన గురించి రాశాడండి. 12వ వచనం. పురుషగాములను దేశం నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నింటిని పడగొట్టించి తన అవ్వైన మైక అసహ్యమైన దాని చేయించి దేవతా సమ్మవుడు నిలపగా ఆస ఆ విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి కిద్రోను వారను దాన్ని కాల్చివేసి ఆమె పట్టణపురాన్ని కాకుండా ఆమెను తొలగించాను. ఆస దినములన్నీ హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించాను. కానీ ఏదో చేశాడు. మళ్ళీ ఏం చేశాడంటే ఉన్నత స్థలాల్ని తీసేయలేదు. అలాగనమాట అండి. కానీ కొంతవరకు మంచోడు అతను. అలా 4 ఆసా కుమారుడు యెహోషాపాతు అతని మారుగా రాజు అయ్యాడు. 24వ వచనంలో
ఆస చనిపోయాడు. యెహోషాపాతు రాజయ్యాడు. యెహోషాపాతు రాజయ్యాడు. యెహోషాపాతుని గురించి 22:41-50 ఉంటుందండి. యెహోషాపాతు 22:41-50. ఈ యెహోషాపాతు కుమారుడు 16వ వచనం అంటే 2వ రాజులు 8:16లో యెహోషాపాతు కుమారుడు యెహోరాము. యెహోరాము 16. 2వ రాజులు 8:16. ఈ 8:16లో ఇద్దరు పేర్లు ఉంటాయండి. ఇద్దరు రాజుల పేర్లు ఉంటాయి. 16 అహాబు కుమారుడును ఇశ్రాయేలు వారికి రాజైన యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరమందు యెహోషాపాతు యూదా రాజై ఉండగా యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏళ్ళని ఆరంభించాను. ఇశ్రాయేల్ రాజు యెహోరామే, యూదా రాజు యెహోరామే. అది ప్రాబ్లం. అంటే కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. అది ఏమి లేదు, కొంచెం నెమ్మదిగా చదివితే క్లియర్ అవుతుంది. మొదట కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నెమ్మదిగా 2-3 సార్లు చదివితే సెట్ అయిపోతుంది అంతే అండి. సమకాలికలం ఒకే ఇద్దరిది ఒకటే పేరు, 2 రాజ్యాల్లో ఉన్నారు. ఒకే పేరు కలిగిన వాళ్ళు. యెహోరాము కుమారుడు 8:24లో యెహోరాము తన పితలతో కూడా నిద్రించిన తర్వాత అతను దావీదుపురం ముందు పాతి పెట్టబడ్డాడు. అతని కుమారుడు అహజ్యా అతనికి మారుగా రాజయ్యాడు. అహజ్యా 2వ రాజులు 8:24 నుండి 24 నుంచి సరిపోతుంది. 4 నుంచి అహజ్యా రాజయ్యాడు. ఇశ్రాయేల్ రాజైన యెహూ అహజ్యాని చంపేశాడు. అప్పుడు ఈ అహజ్యా తల్లి అంటే యెరోబాము భార్య కోపం వచ్చేసి ఆవిడ రాజు అయిపోయింది. అంటే ఈ యెహోరాము పిల్లలందరూ చంపించేసేసి ఇక ఎవరు ఉండకుండా ఆమె రాజు అయిపోయింది, రాణి అయిపోయింది. 7 అతల్య 11:1 అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనం చేశాను. రాజైన యెహోరాము కుమార్తె అంతే అతల్య. అంటే అతల్య కొడుకు అహజ్యా అనమాట అండి. అహజ్యాని చంపేశారని ఈ యెహోరాము కుమారులందరినీ చంపేసింది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ఒక్కతే భార్య అనుకోండి, ఆ పిల్లలందరూ ఆ పిల్లలు అవుతారు. ఇక్కడ రాజులు ఒక్కతే భార్య ఉండదు కదా, చాలామంది భార్య ఉంటారు. ఈమె కొడుకుని చంపేశారని మిగిలిన వాళ్ళ కొడుకులందరినీ చంపేసింది అనమాట అండి. ఇంకెవ్వరు ఆ రాజ్యం మీదకి రాకూడదు. నా కొడుకు ఉన్నాడు, నా కొడుకు చనిపోయాడు కాబట్టి ఇంకోటి వస్తాడు రాజ్యానికి, ఇంకెవరు రాకూడదు, నేనే అని ఆమె రాణి అయిపోయింది అనమాట. ఆ తర్వాత ఆమెను చంపించేసి అహజ్యా కుమారుణ్ణి రాజుగా చేశారు. 12:1 యెహూ ఏలుబడిలో 7వ సంవత్సరం ముందు యోవాషు ఏలన ఆరంభించి యెరూషలేములో 40 సంవత్సరాలు పరిపాలించాడు. యోవాషు 8వ రాజు యోవాషు. ఏడు సంవత్సరాల వయసులో ఇతను రాజు అయ్యాడు. యోవాషు 40 సంవత్సరాలు పరిపాలించాడు.
14:1 9 14:1 అమధ్య. అమధ్య అమధ్య. తర్వాత అమధ్య చనిపోయిన తర్వాత అమధ్య కుమారుడు 15:1 అమధ్య కుమారుడు అజర్యా ఏలన ఆరంభించాను. 10 అజర్యా. అజర్యా. ఈ అజర్యా అన్న ఉజ్జియా అన్న ఒకటే. ఉజ్జియా. అహజ్యా ఉజ్జియా. ఉజ్జియా యోతాము అహాజు హిజ్కియా అంటారు చూడండి, ఉజ్జియా. పదిహేను 32లో ఉజ్జియా కుమారుడు యోతాము ఏలన ఆరంభించి, యోతాము 11 యోతాము 15:32 యోతాము. యోతాము కుమారుడు 16:1 యోతాము కుమారుడకు ఆహాజు ఏలన ఆరంభించాను. ఆహాజు. చాలా చెడ్డోడండి అది. యూదులు బబులోను చెరకు వెళ్ళడానికి కారణం మొదటే స్టార్ట్ అయింది. అయితే ఇతను ఇంకా బలం చేశాడు. ఇక ఆహాజు చేసిన పాపాన్ని బట్టి ఇస్రాయల్ని యూదులను క్షమించడం నాకు ఇష్టం లేదు అన్నది. నేను ఇక మనసు మార్చుకోలేకపోతున్నాను, అతను నిరపరాధుల రక్తాన్ని చిందించాడు, అంచేత నేను యూదుని బబులోను చెరకు పంపిస్తాను. భయంకరుడు. తర్వాత ఆహాజు తర్వాత ఈ కాలంలో ఇశ్రాయేలు బబులోను అష్షూరు చెరకు వెళ్ళిపోయారు. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఆ తర్వాత ఆహాజు కుమారుడు 18:1 ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించాను. హిజ్కియా ఈయన మంచోడు. మళ్ళా హిజ్కియా అంటే 18, 19, 20 అధ్యాయాలు, 3 అధ్యాయాలు ఉంటాయండి దీని గురించి. హిజ్కియా చరిత్ర. హిజ్కియా కాలంలో ఈ అష్షూరీలు బాగా ఇబ్బంది పెట్టారు వీళ్ళు. అప్పుడు హిజ్కియా జబ్బు చేయటం, బాగుపడటం ఎంత అయిన తర్వాత బబులోనీలు వచ్చి బబులోని రాజు వచ్చి తను దర్శించడానికి వస్తే ఈయనేమో గొప్పలకి ఆయనకున్న సంపద అంతా చూపించాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఎవరికైతే చూపించావో వాళ్ళకే ఈ నీ ఆస్తి అంతా నేను అప్పగిస్తాను. అంటే గొప్పలకు పోకూడదు అనమాట అండి. ఎవరైనా వస్తే మా సంపద ఇదిగా చూపించకూడదు అనమాట అండి. అంటే సంపద చూపించడం తప్పు కాదండి, ఆ సంపద చూపించినప్పుడు మనం గర్విస్తాం చూడండి, అది తప్పండి. ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళితే నన్ను గదిలోకి తీసుకెళ్ళి వాళ్ళు బీరువా తీసి బంగారం చూపించారండి నాకు. ఇది పెట్టుకుని ఇక్కడ ఇలా పెట్టుకుంటారు, సినిమాల్లో పెడతారు చూడండి, ఇక్కడ పెద్ద ఇంత నాకెంత రాజు పెట్టుకుంటారు నేను అనుకున్నానండి. నాకెందుకు ఇవన్నీ అనుకున్నాను, మనసులో నేను అనుకున్నది అది. కానీ ఏం చేయాలి, అలా చూడాలి, చూడాలి కదా మరి. అంటే చాలా ఎక్కువ బంగారం అనమాట,
మామూలు ఏదో ఏదో ఉంగరం ఈ చెవు పోగులు ఇలాంటివి కాదండి. కోట్లు విలువ చేసే బంగారం చూపించానండి. అమ్మాయి సరే బాగుంది, చాలు మంచిది ఆయన. తర్వాత 20 అధ్యాయంలో హిజ్కియా చనిపోయాడు. హిజ్కియా చనిపోయిన 21వ వచనం, హిజ్కియా తన పెద్దలతో కూడా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన మనష్షే అతను మారుగా రాజయ్యాను. మనష్షే 14వ వాడు మనష్షే. మనష్షే మనష్షే చెడ్డాడు. తర్వాత మనష్షే తర్వాత 21:19 మనష్షే కుమారుడు ఆమోను అతనికి మారుగా రాజయ్యాను. ఆమోను 21:19 తర్వాత 16వ వాడు అతని కుమారుడు 22:1 యోషియా. యోషియా మళ్ళీ మంచోడు. ఈయన గురించేనండి మొదటి రోజున 13వ అధ్యాయంలో చెప్పబడింది. యోషియాను శిశువు పుడతాడు అని చెప్పేటువంటి ఈయన గురించి. ఎప్పుడన్నా 22 నెమ్మదిగా చదవండి. ఈయన మామూలుడే, కానీ ఒక పుస్తకం దొరుకుద్ది. ఆ పుస్తకం అర్థం చూసిన తర్వాత అప్పుడు అంటే ఇశ్రాయేలు పాపం చేసినందువల్ల నష్టపోయారనే సంగతి తెలిసి అప్పుడు ఆ పాపం చేయకుండా ఉండడానికి ఆయన కృషి చేస్తారన్నమాట. ఆ పుస్తకం దొరికినందు అంటే బైబిల్ చదివినందువల్ల ఆయనలో మార్పు వచ్చింది. అదే బైబిల్ చదవకపోతే మామూలుగా ఉంటాడు. అప్పుడు వెళ్ళి యోధా దేశంలోను అలాగే ఇశ్రాయేల్ దేశంలో ఉన్న విగ్రహాలను తీసేయడానికి ట్రై చేశాడు. భయంకరంగా చేశాడు. దేవుడు కోరుకున్నట్టుగా ప్రవర్తించాడు యోషియా. ఇరవై 29లో హోషియా చనిపోయాడు. 31లో యోషియా కుమారుడైన యెహోయాహాజు ఏలన ఆరంభించాను. 23:31 యెహోయాహాజు. మూడు 31 యెహోయాహాజు. 36లో యెహోయాకీము. యెహోయాకీము. ఈ యెహోయాకీము కాలంలో ఎవరైనా దానియేలు బబులోను చెరకెళ్ళాడు. యెహోయాకీము యోధారాజుగా ఉన్నప్పుడు దానియేలు బబులోను చెరకెళ్ళాడు. నేను ఈరోజు చెప్పిన ఆయన ఆరోజు చెప్తున్నానండి.
ఆ తర్వాత 24:6 యెహోయాకీము తన పితరులతో నిద్రించినప్పుడు అతని కుమారుడు యెహోయాకీను అతనికి మారుగా రాజాడు. 19 యెహోయాకీను. హోషియా కుమారుడు యెహోయాహాజు, హోషియా కుమారుడు యెహోయాకీము, యెహోయాకీము కుమారుడు యెహోయాకీను. అలాగనమాట అండి. ఈ ఇద్దరు యోషియా కుమారులు, ఈయన మాత్రం కీము కుమారుడు, కీను కుమారుడు. ఆ తర్వాత 24:17 మరియు బబులోను రాజు తన పినతండ్రి అయిన మత్తన్యాకు సిద్కియా అని పేరు పెట్టి అతని స్థానంలో రాజుగా నియమించాను. సిద్కియా ఏళ్ళను ఆరంభించినప్పుడు 20 సంవత్సరం 20వ రాజు సిద్కియా. ఈ సిద్కియా కీను పినతండ్రి అంటే ఎవరై ఉంటారండి? కీము సహోదరుడు అనమాట. అప్పుడు ఈయన కూడా యోషియా కుమారుడు ముగ్గురు, యెహోయాహాజు, యెహోయాకీము, సిద్కియాకి ఇంకో పేరుంది, మత్తన్య అని. కీము కుమారుడు కీను. 24:8 18 ఇక్కడ కొంచెం తొందర అయింది. (24:1) యెహోయాకీము దినములలో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చాను. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏండ్ల సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేశాడు. అంటే అలా సేవ చేసే సమస్యలతో తిరుగుబాటు చేశాడు. (24:10) ఎవరైనా ఒకరు చదవండి. 24:10. యెరూషలేము పట్టణాన్ని ముట్టడి వేశారు బబులోనీయులు. తానే దాని మీదకి వచ్చాను. ఒకసారి చూడండి. 13. ఈ నెబుకద్నెజరు యెహోవా మందిరపు ధననిధిలో ఉన్న పదార్థాలంటే బంగారం, వెండి పదార్థాలు, భోజన పదార్థాలు కాదండి, బంగారం, వెండి, ఇత్తడి ఇలాంటివన్నీ. తర్వాత రాజు ఖజానాలో ఉన్న సొమ్ముని, అంటే మందిరానికి సంబంధించింది, రాజుగారికి ఖజానాకు సంబంధించింది పట్టుకొని ఇశ్రాయేలు రాజు అనే సొలొమోను యెహోవా ఆలయములకు చేయించిన బంగారపు ఉపకరణాలన్నింటినీ తునకలుగా చేయించి ఎత్తుకుపోయాడటండి. ఈ తునకలుగా చేసి తీసుకుపోమని ఎవరు చెప్పారటండి? ఎవరు చెప్పారమ్మా? తునకలుగా చేసి తీసుకుపోమని యెహోవా. అందుకే అక్కడ అన్నాడండి, యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని. అలాగ ఉంటుంది అనమాట అండి. బైబిల్ అంతటా ఎలాగ ఉంటుందండి.
యెహోవా సెలవిస్తే ఇది. అయితే ఎవరన్నా యెరూషలేము దేవాలయాన్ని ముట్టుకోగలరండి? యెరూషలేము దేవాలయాన్ని ఎవరన్నా ముట్టుకోగలరా? దేవుడు యెరూషలేము దేవాలయాన్ని విడిచిపెట్టేశాడు కాబట్టి నెబుకద్నెజరు వచ్చి ముట్టుకోగలిగాడండి. యెరూషలేము దేవాలయంలో ఉపకరణాలు ఎవరైనా పట్టుకోగలరా? దేవుడు విడిచిపెట్టేశాడు కాబట్టి పట్టుకారు. అంటే ఉన్నట్టుగా అలా గౌరవంగా తీసుకెళ్ళటం వేరు, మొక్కలు చేసేది తీసుకెళ్ళటం వేరండి. అవమానపెచ్చారు అనమాట, మొక్కలు చేశారండి. దానిలో 1:1-2 కూడా ఇదే మాట ఉంటుందండి. ఎక్కువ సెలవిచ్చిన ప్రకారంగా పట్టుకుపోయారండి. తర్వాత 14వ వచనం, ఇది కాక చదవండి బ్రదర్. బీదల మాత్రం ఉంచేసాడటండి. అతడు యెహోవాయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతి పరివారమును దేశంలోని గొప్పవారిని చేపట్టి యెరూషలేము నుండి బబులోనుకు తీసుకుని పోయింది. 7,000 మంది పరాక్రమశాలులను 1,000 మంది కంసాలి వారిని కమ్మరి వారిని యుద్ధముకు తేరిన శక్తిమంతులందరినీ బబులోను రాజు చేపట్టి బబులోనుకు తీసుకుని వచ్చింది. చాలండి. అలాగే ఆ తర్వాత మళ్ళా ముట్టడి వేశారు. 25:1. అతడు ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసము 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయును యెరూషలేము మీదకు వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దెబ్బలు కట్టింది. ఈ ప్రకారం రాజైన సిద్కియా ఏలుబడియందు 11వ సంవత్సరం వరకు పట్టణం ముట్టడి వేయబడి ఉన్నది. అంటే 9వ సంవత్సరం నుంచి 11వ సంవత్సరం 2 సంవత్సరాలు. 4 నెలల 9వ దినమందు పట్టణంలో క్షామం అఘోరమైంది. అంటే కరువు ఘోరంగా ఉంది. దేశపు జనులకు ఆహారం లేకపోయాను. కల్దీయులు పట్టణ ప్రాకారం పడగొట్టగా సైనికులు రాత్రి రాజు కోట దగ్గర 2 గోడల మధ్యన ద్వారపు మార్గమున పారిపోయారు. అయితే కల్దీయులు పట్టణపు చుట్టుపడగా రాజు మైదానమునకు మార్గమున వెళ్ళిపోయింది. కల్దీయుల సైన్యము రాజును తరిమి అతని సైన్యము అతనికి దూరముగా చెల్లిపోయినందున ఎరుకో మైదానం నందు అతన్ని పట్టుకునిది. వారు రాజును పట్టుకుని రెబ్లా పట్టణమున్న బబులోను రాజునందుకు తీసుకుని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించాడు. ఏం శిక్ష విధించాడు? 7వ వచనం. సిద్కియా చూస్తుండగా వారు అతని కుమార్తెను చంపించి సిద్కియా ఆఖరు రాజు 20వ రోజు సిద్కియా చూస్తుండగానే అతను కుమారులందరినీ చంపించేశాడండి. సిద్కియా కన్నులు ఓడదీయించేశాడటండి. గుడ్డోడు అనమాట. ఇప్పుడు ఇత్తడి సంఖ్యలతో బంధించాడు, బబులోనికి తీసుకుపోయాడు. ఇంకా అలాగండి. కాబట్టి ఈ యూదులు కూడా చెరకు వెళ్ళిపోయారు. ఏ చెరకు వెళ్ళారు? బబులోని చెరకు వెళ్ళారండి. అంటే ఇక్కడికి అనమాట అండి. యూదులు బబులోని చెరకు వెళ్ళారు. ఇశ్రాయేలు గురించి చెప్పలేదు కానీ యూదుల గురించి చెప్పబడింది. ఈ బబులోని చెర 70 సంవత్సరాలు. అంటే యూదులు చేసిన పాపానికి ఈ యోధాకి 70 సంవత్సరాలు నేను రెస్ట్ ఇస్తాను. ఈ పాపం చేసిన వాళ్ళందరినీ బబులోను పంపించేసి ఈ దేశానికి నేను 70 సంవత్సరాలు విశ్రాంతిని ఇస్తాను. 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఈ దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. ఇక్కడికి వెళ్ళిపోయిన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాను. అప్పుడు చనిపోయిన వాళ్ళు చనిపోతారు, కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్తగా ఉంటారు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది అక్కడే ఉంటారు, 70 సంవత్సరాలు అలాగే ఉంటారు. అప్పుడు వాళ్ళని నేను ఇక్కడికి తీసుకొస్తాను అని ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పించాడు. ఏ ప్రవక్త చెప్పాడండి? బబులోను చేర 70 సంవత్సరాలని. ఏమండి? ఇర్మియా. ఎవరన్నా వచ్చింది చెప్తారా? ఇరవై 29వ అధ్యాయం.
29వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇస్తున్నాడు. బబులోను రాజ్యం నాకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలములకు మిమ్మల్ని తిరిగి రక్షించినట్టు నేను మిమ్మల్ని దర్శించను. 70 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని దర్శిస్తాను అంటే ఆ బబులోను దేశం నుంచి మళ్ళీ తీసుకురావడానికి. అక్కడ ఎక్కడ అవసరం అక్కడ వేసుకోండి వచనాన్ని. 25వ అధ్యాయం 11వ వచనం. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉన్నది. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజులకు దాసులుగా ఉంది. యెహోవాకు ఇదే 70 సంవత్సరాలు గతించిన తర్వాత వారి దోషను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షించును. ఆ దేశము ఎప్పుడు పాడుకున్నట్లు అంటే బబులోను గురించి చెప్తూ నేను 70 సంవత్సరాల తర్వాత బబులోనికి శిక్ష విధిస్తాను. వీళ్ళు పాపం చేశానని వీళ్ళకి శిక్ష విధించి బబులోను పంపించాడండి. అప్పుడు బబులోనికి శిక్ష విధించి యూదులు మళ్ళా యోధయ్య తీసుకొస్తారన్నమాట. అది కాబట్టి చెర 70 సంవత్సరాలు. ఈ బబులోని చెరకి దానియేలు వెళ్ళాడు. దానియేలు 1:1 మాట ఉంటుందండి. దానియేలు బబులోను రాజుల కాలంలో వెళ్ళి మాదీ పారసీకుల కాలం వరకు అక్కడే ఉన్నాడండి. ఈ ఇర్మియా గ్రంథం చదివిన తర్వాత లేకపోతే ఇది జ్ఞాపకం చేసుకుని దేవునికి ప్రార్థన చేస్తాడు. 70 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకుంటున్నావు కదా అని దేవునికి ప్రార్థన చేస్తే ఆ బబులోన్ దానియేలు కాలంలో దానియేలు అక్కడ ఉండగానే యూదులు తిరిగి వస్తారు. అలా అంటే దానియేలు గ్రంథం చదివినట్టు ఆ విషయాన్ని గమనిద్దాం. రైట్. 70 సంవత్సరాలు చెర. ఆ వచనాలు మీరు వేసుకున్నారు. ఇప్పుడు ప్రపంచాన్ని పరిపాలించిన రాజులు మొదటి రాజులు ఎవరు? అషూరు. అషూరు మొదట రాజు. రెండో రాజులు ఎవరు? ప్రపంచానంతా పరిపాలించిన వాళ్ళు బబులోనీయులు. బాబులోను. తర్వాత రాజులు ఎవరండి? తర్వాత ప్రపంచానంతా పరిపాలించిన వాళ్ళు మాదీయ పారసీకులు. తర్వాత రాజులు ఎవరు? గ్రీకులు. తర్వాత రాజులు ఎవరు? రోమీలు. అప్పుడు ఈ అషూరీయులు దేవుడు వాడుకున్నాడు, ఇశ్రాయేల్ని అప్పగించేశాడు. బబులోనీయులు దేవుడు వాడుకున్నాడు, యూదులను అప్పగించేశాడు. మాదీయ పారసీకులను వాడుకున్నాడు దేవుడు. మాదీయ పారసీకులను ఎలా వాడుకున్నాడండి? యూదులను మళ్ళా బయటికి తీసుకురావడం. బబులోనీయులనేమో తీసుకెళ్ళడానికి వాడుకున్నాడు, మాదీయ పారసీకులనేమో పంపించడానికి వాడుకున్నాడు. రైట్. ఎజ్రా 1:1. ఎజ్రా 1:1. ఎజ్రా అంటే 392 పేజీ పాత నిబంధన. మరి లేకపోతే ఎవరు చదవదు ఏం చేయనండి, ఇంకా వెతుక్కున్నారేమో అనుకున్నానండి. కొంతమంది ఇండెక్స్ చూస్తారండి. ఎజ్రా అంటే ఇండెక్స్ చూసి ఆ పేజీ ఇన్నో పేజీలోనే అని చెప్తారండి. చదవండి, గట్టిగా చదవండి. పారసీక దేశపు రాజు అయిన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు ఇర్మియా ద్వారా పలకబడిన వాక్యము తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజు అయిన కోరేషు మనసును ప్రేరేపింపగా. పారసీక దేశపు రాజు అయిన మాదీయ పారసీక దేశపు రాజు అయిన కోరేషు మనసును ప్రేరేపించాడు. ఇక్కడ పారసీక రాజు పేరు ఏం పేరండి? కోరేషు మనసును ఎవరు ప్రేరేపించారు? యెహోవా దేవుడు. కోరేషు అన్యుడు ఎలా పంపిస్తాడండి యూదుల్ని? దేవుడు కోరేషు మనసును ప్రేరేపిస్తే అప్పుడు కోరేషు అంటే దేవుని ప్రేరణ వలన ఆయన ఏం చేశాడంటే, యూదులారా మీరు వెళ్ళిపోయి యెరూషలేము వెళ్ళిపోయి మీ దేవుడికి మందిరం కట్టుకోండి అన్నాడు. ఈయనకి ఏం తెలుసు అంటే దేవుడేం తెలుసు, మందిరం ఏం తెలుసు, ఏం తెలుసు అండి ఈయనకి? అంతేనండి, దేవుడు వాడుకున్నాడండి. దేవుడు కోరేషుని వాడుకుంటాడని పేరు పెట్టి కోరేషుని పిలుస్తాడని ఎప్పుడన్నా ఎవరన్నా చెప్పారండి? ఎవరు చెప్పారండి? యెషయా చెప్పాడండి. ఒకసారి ఏలు ఇక్కడ నుంచి ఎజ్రా దగ్గర ఏలుంచి యెషయా దగ్గరికి వెళ్ళండి ఒకసారి. (44:28)
యెషయా 44:28. కోరేషుతో, నా మంద కాపరి నా చిత్తమంతని నెరవేర్చువాడా అని చెప్పుకోవడం నేనే. యెహోవా దేవుడు కోరేషుతో ఏమన్నాడండి? నా మంద కాపరి నా చిత్తమంతా నెరవేర్చేవాడా అన్నాడండి. అంటే యెహోవా యొక్క మందకి కాపరి ఎవరట ఆ టైంలో? కోరేషు పుట్టాడండి అప్పటికి. కోరేషు పుట్టక ముందు ఎన్ని సంవత్సరాల ముందు యెషయా ఈ మాట చెప్పాడండి? కోరేషు ఎన్ని వందల సంవత్సరాలకు కోరేషు పుట్టే ఎన్ని వందల సంవత్సరాల ముందు యెషయా కోరేషు పేరు వాడాడండి. ఏమో కనీసం 200 సంవత్సరాల ముందు ఈ మాట పలికాడు. యెషయా కాలంలో వాళ్ళు బబులోను చెరకు వెళ్ళారు, అషూరు చెరకు వెళ్ళారండి. ఆ తర్వాత 100 సంవత్సరాలు ఈ రాజ్యం కొనసాగింది. ఇదో 70 సంవత్సరాలండి. ఒక 200 సంవత్సరాలకు ముందే కోరేషు అనేవాడు పుట్టకమునిపే కోరేషు పేరు పెట్టి చెప్పాడండి. యెషయా ఎంత గొప్పడా, దేవుడు ఆ పేరు పలికించాడు. యోషి అనే రాజు పుడతాడు అనే సంగతి పలికించాడండి. కోరేషుతో, నా మంద కాపరి నా చిత్తమంతా నెరవేర్చేవాడా అని చెప్తాను. యెరూషలేముతో నీవు కట్టబడదనియు దేవాలయమునకు పునాది వేయబడిననియు నేను చెప్తున్నాను. అసలు యెరూషలేము దేవాలయం యెషయా కాలంలో యెరూషలేము దేవాలయం పడగొట్టబడిందా? అహాజు, హిజ్కియా, ఉజ్జియా, యోతాము, అహాజు ఈ కాలంలో యెరూషలేము దేవాలయం పడగొట్టబడిందా? అంటే యెరూషలేము దేవాలయం పడగొట్టబడుద్ది, వాళ్ళు బబులోను చెరకు వెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి వస్తారు, యెరూషలేము కట్టబడుద్దని యెరూషలేముకి చెప్తున్నాడు. యెరూషలేమా నువ్వు కట్టబడతావు అని. పడగొట్ట ముందే 200 సంవత్సరాల ముందే. అదండి బైబిల్. అంటే బైబిల్ అది గుడ్డిగా చదివి ఇలా చదివితే అప్పుడు ఎక్సైట్ అవుతామండి. బైబిల్ అలా రాయబడింది. బైబిల్ అంతా ప్రవచనాలేనండి. జలపడం వచ్చిన తర్వాత నోవాహుకు తెలిసిందా జలపడం వస్తుందని? నోవాహుకు ముందే చెప్పాడు దేవుడు. అంతేనండి. కుమారుడు పుట్టిన తర్వాత దేవుడు అబ్రహాం చెప్పాడా? 100 సంవత్సరాలు అదే అబ్రహాం కుమారుడు పుడతాడని ఓ 10 సంవత్సరాల ముందే చెప్పాడా? ముందే చెప్పాడు. ఇశ్రాయేలు అబ్రహాం చేయబడిన వాగ్దానం ఇశ్రాయేలు అనిపిస్తారని అయిపోయిన తర్వాత తెలిసిందా? 400 సంవత్సరాల ముందే చెప్పాడు దేవుడు. ముందే ఇదండి బైబిల్. అన్ని ప్రవచనమేనండి. బైబిల్ అంతా ప్రవచనమే. ఏది చూడండి, ఏది చదవండి, అంతా ప్రవచనమే. ముందు చెప్తాడు, తర్వాత నెరవేర్చబడుద్ది. అంత గొప్ప గ్రంథం మా చేతిలో ఉందండి. 45:1-2 కూడా వేసుకోండి. అంటే ఇప్పుడు చదవట్లేదు. అంటే ఈ కోరేషుని గురించి యెషయా 200 సంవత్సరాల ముందే ప్రవచించాడు. ఇప్పుడు కోరేషు మన దానియేలు ఎజ్రా గ్రంథానికి వద్దాం. దేవుడు కోరేషు మనసును ప్రేరేపించాడు. అప్పుడు కోరేషు ఏమంటున్నాడు చూడండి, 2వ వచనం. ఏదో వ్రాతపూర్వకంగా ఇచ్చాడట. ఆకాశమందరి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరం కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేములో బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరము అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండును గాక. ఆయన ఒక శాసనం రాసేసి ముద్ర వేసి ఇచ్చాడంట. యూదుల్లో ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరూ వెళ్ళి, ఎవరి మనసులో దేవుడు మీ దేవుడు ప్రేరేపిస్తారో వాళ్ళందరూ వెళ్ళి యెరూషలేములో మీ దేవుడికి మందిరం కట్టుకోండి. అప్పుడు కోరేషు ఆజ్ఞాపించిన తర్వాత ఓ దఫా వచ్చారండి. ఎవరు వచ్చారండి? జెరుబ్బాబెలు, యెహోషువ వచ్చారు. మొదటి దఫా వచ్చిన వాళ్ళు ఎవరంటే జెరుబ్బాబెలు, చేరిపేద్దామండి. చేరిపితే బాగోదేమో. యెరుబ్బాబెలేమో యూదా గోత్రికుడు, యెహోషువ ఏమో లేవీయుడు. ఒక రాజకుమారుడు, ఒక యాజకుడు, ఇద్దరు కలిసి వచ్చారన్నమాట మొదటి తప్ప. ఈ ఎజ్రా గ్రంథం మొదటి 5 అధ్యాయాలు అదే ఉంటుందండి. రెండవ వచనం 2:2 అంటే మధ్యలో ఉంటుంది చూడండి.
రెండో వచనం మూడో లైను. జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, శరాయా అలాగా వాళ్ళు వచ్చారు అన్నాడు. తర్వాత వాళ్ళు వచ్చి యెరూషలేము దేవాలయం కట్టడానికి పునాది వేశారు. ఆ మధ్యలో పని ఆగిపోయింది. అప్పుడు ఆ కాలంలో 5వ అధ్యాయం 1వ వచనం. సరే, వీళ్ళేమో నాయకులు, జెరుబ్బాబెలు, యెహోషువ. ఈ జెరుబ్బాబెలు పేరు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంటుందండి. ఈ యేసుక్రీస్తు వంశావళిలో ఉంటుంది అతని పేరు. వీళ్ళేమో నాయకులైతే నాయకులు చేయలేకపోయారు. అప్పుడు ప్రవక్తలు వచ్చి ప్రోత్సహించారు. ప్రవక్తలు ఎవరు? హగ్గయి, జకరియా. వీళ్ళు ప్రవక్తలు. తర్వాత రెండో దఫా వచ్చారండి. రెండో దఫా వచ్చినప్పుడు యజ్రా వచ్చాడు. ఏడో అధ్యాయం 1వ వచనం. చాలండి. తర్వాత అదంతా చదవండి, మీకు ఒంటి రోమాలు నెక్కబొడిసేటట్టుగా ఉంటుందండి ఆ స్టోరీ. మీరు తర్వాత చదువు, ఇప్పుడు మనం చదవలేం. ఆ తర్వాత మూడో దఫా ఇంకొక ఆయన వచ్చాడండి. నెహెమ్యా, అంటే ఇదంతా చదవాలి. అంటే 1-2 అధ్యాయాలు చదివి 2 అధ్యాయంలో 8వ వచనం. అయితే 6వ వచనం, 6-7 వచనం చూడండి. అంటే నెహెమ్యా స్టోరీ. అంటే నెహెమ్యా బబులోను దేశంలో ఉన్నాడు మాదీ పరిసర కాలంలో. వాళ్ళ సహోదరుడు ఇంకెవరో వచ్చారు యెరూషలేము నుంచి. యెరూషలేము ఎలా ఉంది, పట్టణం ఎలా ఉందని చెప్పేసి అంటే అప్పుడు అక్కడ పరిస్థితిని వివరించిన తర్వాత అతను ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత రెండో రోజున రాజుగారికి గిన్నె ఇవ్వడానికి వెళితే నీకేం అనారోగ్యం కాదు కదా, ఏంటి డల్లగా ఉన్నావు అని చెప్పేసి అంటే అప్పుడు ఆయన అంటాడు, నా పితరుల సమాధులు ఉన్న దేశం పాడైపోయినప్పుడు నేను ఏమి ఆనందంగా ఉండగలను అంటే, అసలు ఏం నాకు వివరంగా చెప్పంటే మా పితరుల దేశం పాడైపోయింది అని చెప్పేసాను. నువ్వు వెళ్ళి బాగు చేయడానికి నువ్వు వెళ్తావా, ఎంతకాలం పడుద్ది అని రాని వాళ్ళు అడిగితే ఇంతకాలం పడుద్ది అని చెప్పేసి అంటే అప్పుడు తాకీదు రాసి ఇస్తారన్నమాట. నువ్వు వెళ్ళు, నీ దేశాన్ని బాగు చేసుకురా అంటారన్నమాట. అది నెహెమ్యా 1 అధ్యాయం 2 అధ్యాయం ఉన్న సంగతి. అప్పుడు 2 అధ్యాయంలో వెళ్ళిపోతాడు. 2 అధ్యాయం వెళ్ళిపోతాడు. 2 అధ్యాయం నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు నెహెమ్యా వెళ్ళాడు. అంటే ఈ యెహోషువ, యెరుబ్బాబెలు వీళ్ళు చేసింది ఏంటంటే యెరూషలేము దేవాలయాన్ని కట్టారు. నెహెమ్యా ఏం చేశాడంటే మతాన్ని ఉద్ధరించాడండి. అంటే మతాన్ని ఉద్ధరించడం అంటే ఆచార వ్యవహారాలన్నీ. వీళ్ళేమో యెరూషలేము దేవాలయం కట్టడం, బలులు ఇవన్నీ వీళ్ళు రిస్టోర్ చేశారు అక్కడ. ఈయనేమో వాక్యం నేర్పించి పద్ధతులను నేర్పించాడు. నెహెమ్యా చేసింది ఏమిటంటే యెరూషలేము పట్టణాన్ని కట్టించాడండి, ప్రాకారాన్ని కట్టించడం. ఇదంతా అద్భుతమైన పుస్తకాలండి. 2 ఎజ్రా నెహెమ్యా అద్భుతమైన పుస్తకాలండి. ఈరోజు క్రీస్తు సంఘస్థులకు అది బాగా ఉపయోగపడతాయి 2 పుస్తకాలు. అది ఏంటంటే నాశనం అయిపోయిన యెరూషలేమును, ఆ యోధా మతాన్ని తిరిగి రిస్టోర్ చేశారండి వాళ్ళు. ఇప్పుడు క్రీస్తు సంఘస్థులు చేయవలసిన పని ఏమిటండి? రిస్టోరేషన్ అండి.
మనకు కావాల్సిన బోధ, హెచ్చరిక, ప్రోత్సాహం దొరుకుతుందండి రెండు పుస్తకాల్లో. ఈ యెరుబ్బయలు వచ్చిన తర్వాత నెహెమ్యా వచ్చిన ఈ మధ్యకాలంలో జరిగిన ఓ చిన్న స్టోరీ ఎస్తేరు గ్రంథం. ఈ నెహెమ్యా తర్వాత మలాకీ గ్రంథం రాయబడింది. లేకపోతే నెహెమ్యా కాలంలో మలాకీ గ్రంథం రాయబడింది అనమాట. మలాకీ గ్రంథానికి నెహెమ్యా కాలంలో ఇశ్రాయేల్ ప్రజలకి సరిగ్గా సరిపోద్ది ఆ పొంతన. అప్పుడు మలాకీ గ్రంథం ఇక్కడ వచ్చిందన్నమాట. ఇక్కడేమో హగ్గై, జకర్యా, ఇక్కడేమో మలాకీ. అలాగా యూదులు తిరిగి వచ్చారు. బబులోను కాలంలో వెళ్ళారు, మాదీ పర్షియన్ కాలంలో వచ్చారు. ఆ తర్వాత వీళ్ళు అయిన తర్వాత గ్రీకులు వచ్చారు. గ్రీకుల కాలంలో యూదులకి కొంత ప్రోత్సాహం దొరికింది, కొంత నష్టం కలిగింది. రోమిల కాలంలో ఎక్కువ, అంటే రోమా కాలంలోనే యేసు ప్రభు పుట్టడం, రాజ్యం అన్ని రోమిల కాలం జరిగింది. రోమిల కాలంలో కూడా క్రైస్తవులకి, ఇక యూదులకి అనేది తక్కువ, క్రైస్తవులకి హింసలు జరిగింది. ఇలాగా ప్రపంచ చరిత్రతో పాటు ఈ చరిత్ర కొనసాగుద్ది అన్నమాట. ఇక్కడ కూడా ఇదిగో ఈ బబులోను చేర 70 సంవత్సరాలు. మొదటిసారి జెరుబ్బయలు నాయకత్వంలో వెళ్ళారు. రెండవసారి యజ్రా నాయకత్వంలో వెళ్ళారు. మూడవసారి నెహెమ్యా నాయకత్వంలో వెళ్ళారు. ఇలా కొంచెం చెరాత నుంచి ఇలా గీతలున్న పైకి యెరూషలేము తిరిగి వచ్చుట అని. ఈ మలాకీ గ్రంథం రాయబడిన తర్వాత ఓ 400 సంవత్సరాలు దేవుడేమి మాట్లాడలేదండి. ఏ ప్రవక్త ద్వారా ఏ విషయాన్ని మాట్లాడలేదు. దాన్ని ఏమంటారంటే, బైబిల్లో లేదా మాట సైలెంట్ పీరియడ్ అంటారు. ఆ 400 సంవత్సరాల్లో మక్కబీయుల చరిత్ర జరిగింది. మక్కబీయుల చరిత్ర నెంబర్ 1, 2 అని 2 పుస్తకాలు ఉంటాయండి. ఇది మన ఆర్సెమ్మడి బైబిల్లో 2 పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు చదివితే ఆ మధ్యలో జరిగిన చరిత్ర ఉంటుంది అనమాట, మక్కబీయుల చరిత్ర. ఆ తర్వాత దేవుడు తన దూతను పంపించి బాప్తిస్మిచ్చి యోహాను తండ్రి అయిన జకర్యాతో మాట్లాడాడు. మళ్ళా దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు అనమాట. ఓ 400 సంవత్సరాల తర్వాత, మలాకీ తర్వాత 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదండి. ఆ తర్వాత మళ్ళా మాట్లాడితే ఒకటే మాట్లాడాడు, జకర్యాతో మాట్లాడటం. అది బైబిల్ పాత నిబంధన చరిత్ర. కొంచెం స్పీడ్ అయింది అంతే, ఇది మనం ఇంకేం చేయలేమండి. ఈ అవగాహనతో మీరు నెమ్మదిగా చదువుకోండి, ఆనందిస్తానండి బైబిల్ చదివేటప్పుడు. నేర్చుకునే కొద్ది ఏదన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటే కొన్ని తెలిసిన వాళ్ళు ఎవరన్నా అడగండి, నన్ను అడగచ్చు, లేకపోతే ఎవరినన్నా తెలిసిన వాళ్ళకి తెలుసుకోండి. అందరికీ